కాబట్టి ఈ కలిపి ఓటింగ్ పెట్టినా సరే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇండియా కూటమి కానీ వ్యతిరేకంగా ఓటేసింది. సో మహిళా బిల్లు వీగిపోయింది. ఇక 2020 అయితే భరత్ ఏ రకంగా విపక్షాల వాదాన్ని ఏ రకంగా చూసుకోవాలి? మీరు ప్రస్తావించినట్టే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, మహిళా బిల్లుకు ఓకే అని చెప్తూనే డీలిమిటేషన్ బిల్లుతో కలిపి తీసుకురావడం పట్ల అభ్యంతరం చెప్తున్నాయి. కానీ ఈ అభ్యంతరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకునే స్థాయిలో ఉన్నాయి అనుకోవాలి. అంటే డిఫరెంట్ గా ఇప్పుడు ఈ అభ్యంతరాల్ని ఒకటి కన్సిడర్ చేశారు శివ. సదర్న్ స్టేట్స్ కు నష్టం కాదు అని అమిత్ షా క్లియర్ గా చెప్పారు. 50% అన్ని రాష్ట్రాలకు సమానంగా పెంచుతామని చెప్పారు. చివరిలో ఏం చెప్పారు, మేము బిల్లులో దాన్ని అఫీషియల్ అమెండ్మెంట్ అధికారిక సవరణ ప్రభుత్వం తరఫున సవరణ తీసుకొస్తాం, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పారు. గంటలో మారుస్తామని చెప్పారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి డీలిమిటేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగితే నియోజకవర్గాల్ని తనకు అనుకూలంగా విభజించుకుంటుంది. ఇంతకుముందు వాజ్పేయి హయాంలో బిల్లు పాస్ అయినా డీలిమిటేషన్ యూపీఏ ప్రభుత్వం తనకు అనుకూలంగా వాళ్ళు చేసుకున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు డీలిమిటేషన్ అనుకూలంగా చేసుకుంటారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. మన హైదరాబాదే చూసుకుందాం, ఓవైసీకి అనుకూలంగా రాజశేఖర్ రెడ్డి యూపీఏ ప్రభుత్వం అక్కడ హైదరాబాద్ పార్లమెంట్ విభజించలేదా? వికారాబాద్, పరిగి, తాండూరు 3 నియోజకవర్గాలు హైదరాబాద్ పార్లమెంట్ లో ఉంటే వాటిని తీసేసి మొత్తం చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాను, నాంపల్లి ఈ నియోజకవర్గాలు చేర్చలేదా? తద్వారా ఎంఐఎం కు కంచుకోటగా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ చేయలేదా? అంతకుముందు హిందూ ముస్లిం రేషియో హిందూలు 60% ఉండేవాళ్ళు, ముస్లింస్ 40% ఉండేవాళ్ళు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో. దాన్ని మార్చేసి 60-60% ముస్లిం చేసి 30% అనుకూలంగా చేసింది కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి హయాంలో. 7 నియోజకవర్గాలు ఎంఐఎంకి ఇచ్చేశారు. అంతకుముందు 4 ఎమ్మెల్యేలు మాత్రమే గెలుస్తుండే ఎంఐఎం. కానీ 2 లక్షలకు ఒక ఓటు చేసేశారు డీలిమిటేషన్. సో డీలిమిటేషన్ ఎవరికి అనుకూలంగా, ఎవరు ప్రభుత్వం అనుకూలంగా ఉంటే వాళ్ళు చేసుకుంటారు, దానిలో నో డౌట్. ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా డీలిమిటేషన్ చేసుకోకూడదని కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది, అది నో డౌట్. కానీ మహిళా బిల్లును ఇక్కడ వ్యతిరేకించారు, అది చూడాలి. మరి దీని రియాక్షన్ మహిళలు ఏ విధంగా ఇస్తారు చూడాలి. అమిత్ షా ముందే చెప్పారు, మీరు పబ్లిక్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది, మీరు మహిళల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు రేపు కేరళలో అయిపోయింది ఓటింగ్, అస్సాంలో అయిపోయింది, కానీ వెస్ట్ బెంగాల్లో ఓటింగ్ కాలేదు, తమిళనాడులో ఓటింగ్ కాలేదు. మీరు మహిళా బిల్లును ఓడిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పారు. దీన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చెప్తుందంటే మేము మహిళా బిల్లును వ్యతిరేకించలేదు, డీలిమిటేషన్ వ్యతిరేకించాం, నియోజకవర్గాల పెంపును వ్యతిరేకించామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం అన్నారు. ఎట్లా నష్టం అవుతుంది? 50% అన్నింటిలో సమానంగా వచ్చిన తర్వాత నేను మొన్ననే ఉదాహరణతో వివరించాను. దక్షిణాది రాష్ట్రాలకు 23.75% రిప్రజెంటేషన్ ఉంది. ఇది ప్రవేశపెట్టిన తర్వాత 23.75% నుంచి 23.95% అవుతుంది. ఇంకో 0.20% పెరుగుతుంది. ప్రధానమంత్రిని ఎన్నుకోవాలంటే 50% అవసరం. సో అక్కడ ఎక్కడ రిప్రజెంటేషన్ మారదు. ఇన్ఫాక్ట్ జనాభా ప్రకారం చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం. జనాభా ప్రకారం చేస్తే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకి నష్టం. జనాభా ప్రకారం నిజానికి ఎప్పుడైనా డీలిమిటేషన్ 1971 కూడా జనాభా ప్రకారం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 43 సీట్లు ఉంటే ఇందిరాగాంధీ హయాంలో చేసిన డీలిమిటేషన్ వల్ల 42 సీట్లకు తగ్గింది, 1 సీటు మనకు తగ్గింది. సో జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేయకుండా అందరికీ సమానంగా 50% పెంచుతామన్నప్పుడు దక్షిణాది రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రానికి నష్టం వాటిల్లదు. కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్ కు నష్టం, ఎందుకంటే జనాభా ప్రకారం చేస్తే నార్త్ ఇండియన్ స్టేట్స్ కు లాభం. ఉత్తరప్రదేశ్ కు నష్టం, మధ్యప్రదేశ్ కు నష్టం, బీహార్ నష్టం, రాజస్థాన్ నష్టం. ఈ రాష్ట్రాలు కోర్టులకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఏమని మాకు పాపులేషన్ ప్రకారం చేయలేదండి. పాపులేషన్ ప్రకారం చేయకపోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఇన్ఫాక్ట్ లాభం జరిగేది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు కూడా పెరిగేది. మహిళలకు ఎక్కువ అవకాశం కూడా లభించేది. ఇంతకుముందు అయితే మహిళలకి 181 సీట్లకే వచ్చేది, కానీ ఇప్పుడు 850 సీట్లు అంటే 273 సీట్లు మహిళలకి అవకాశం లభించేది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు 263కు పెరిగేవి. తెలంగాణ అసెంబ్లీ సీట్లు 178 నుంచి 182కు పెరిగేవి. ఇవన్నీ కూడా ఇప్పుడు సాధ్యం కాలేదు కాంగ్రెస్ పార్టీ కానీ. మరో ముఖ్యమైన విషయం చూసుకుంటే భరత్, ఒకసారి మనం డివిజన్ కనుక చూసుకుంటే అనుకూలంగా 278 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఎన్డీఏకున్న బలమే 292 కదా. ఏంటి ఎన్డీఏ కూటమిలోనే ఏమైనా క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకోవాలి? లేదు, ఇప్పుడు ఇండియా కూటమి బలం ఆ విధంగా చూసుకుంటే 234 కదా. అవును, 211 ఓట్లు 23 ఓట్లు పోల్ కాలేదు కదా. కొద్దిమంది ఎంపీలు అనారోగ్యం కారణంగా ఉంటారు, లేకపోతే ఎన్నికల్లో ప్రచారంలో దానిలో ఉంటారు.
సో అక్కడ 23 ఓట్లు ఇండియా కూటమి కూడా తగ్గాయి కదా. ఎన్డీఏ కూటమి బలం 15 మంది తగ్గినా వాళ్ళ బేబీ అనారోగ్యం ఉంటారు, లేకపోతే కొద్దిమంది ఎంపీలు 540 ఉన్నారు, ముగ్గురు ఎంపీలు చనిపోయి కూడా ఉన్నారు, బై ఎలక్షన్ కూడా జరుగుతుంది. సో అవన్నీ ఓవరాల్ గా ఎందుకు ఎవరు 12 మంది అటెండ్ కాలేదు అవన్నీ చూసుకున్నా సరే ఇటువైపు కూడా 23 మంది అటెండ్ కాలేదు. సో ఇప్పుడు ఈ 12 మంది ఎంపీలు అటెండ్ కాకపోవడం వల్ల ఇబ్బంది ఏమైంది? 336 కదా కావాల్సింది 336 కదా, ఇంకా 48 మంది కావాలి. అంటే ఇండియా కూటమి కావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి క్లియర్ మెజార్టీ లేదు. మొదటి 2 టర్మ్స్ లో మోడీ ప్రభుత్వానికి క్లియర్ మెజార్టీ ఉంది కాబట్టే జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయగలిగారు, జిఎస్టీ లాంటి చట్టం తీసుకురాగలిగారు. సో క్లియర్ మ్యాండేట్ లేదు, 2/3 మెజార్టీ లేదు, ప్రజలు ఇవ్వలేదు. రాజ్యసభలో కొంత ఉంది ఇంకా, ఎందుకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి. సో చూడాలి మరి బిల్లును లోక్సభలో వీగిపోయింది కాబట్టి రాజ్యసభలో ప్రవేశపెడతారా, లేకపోతే అట్లే ఉంచుతారా, లేకపోతే ఈ మనసు మార్చుకుంటారైతే చూడాలి. బట్ మొత్తానికి డెఫినెట్ గా పొలిటికల్ గా ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది? ఈ బిల్లులు కనుక పాస్ అయితే రాజకీయంగా దేశం ముఖ చిత్రమే మారుతుందని చెప్పి అందరూ విశ్లేషించినటువంటి పరిస్థితి. ఇప్పుడు వీగిపోయిన నేపథ్యంలో విపక్షాలకు పొలిటికల్ గా ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? లేదంటే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీద విజయం సాధించామని విపక్షాలు అయినా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది? విజయం సాధించామంటే వాళ్ళు ఏమైనా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా కానివ్వలేదో అని మనం చెప్తారు. సో చెప్తారు కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తుంది, మహిళలను ఓడించారు, మహిళా బిల్లును ఓడించారని చెప్తారు. వీళ్ళు ఏం చెప్తారు, మేము మహిళా బిల్లును కాదు డీలిమిటేషన్ ఓడించాము, డీలిమిటేషన్ మేము దక్షిణాదికి అన్యాయం కాకుండా చూసామంటారు. కానీ దక్షిణాదికి అన్యాయం ఏ విధంగా జరుగుతుందో అర్థం కావట్లేదు. 50% సమానంగా జరిగిన తర్వాత దాన్ని అఫీషియల్ అమెండ్మెంట్ లో చేర్చిన తర్వాత కూడా డెఫినెట్ గా మహిళలకు సంబంధించి విస్తృతంగా ఎన్డీఏ ప్రచారం చేసే అవకాశం ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఓబీసీలకు దీనిలో లేదు కదా అని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు కూడా ఎస్సీ ఎస్టీ జనాభా పెరిగింది 2011 జనాభా ఆధారంగా, 1971 జనాభా ఆధారంగా కాకుండా 2011 జనాభా ఆధారంగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు పెరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ పాపులేషన్ పెరిగితే దానికి అనుగుణంగా రిజర్వ్ చేసే నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశం ఉంది. సో దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు వీళ్ళ వల్ల కాలేదు, 2029కి మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము బికాస్ ఆఫ్ దిస్ అని చెప్పే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఇప్పుడున్న 543 సీట్లకే జయించండి అని వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. సో ఏదైనా ఇద్దరు ప్రచారం చేసుకుంటారు, కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది, భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఎవరు వాదనను ప్రజలు నమ్ముతారన్నది అయితే చూడాలి. బట్ ఒకటైతే డీలిమిటేషన్ అయితే ఇంకా జరగట్లేదు.